హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఆవిరి జున్ను చేస్తున్నాను. నిన్న మా గేదె అనేది ఈనింది కదా, అయితే ఆ పాలతోటి జున్ను చేస్తున్నాను. ఆవిరి జున్ను గేదె ఈనిన తరువాత బాలింతం చేసిన తరువాత ఇంకా దూడకైతే పాలు తాపిస్తారు. అంటే దూడని పాలు తాపించడం అయితే అలవాటు చేస్తారు. పాలు కొంచెం దూడ తాగిన తరువాత మనం ఫస్ట్ గేదె ఈనిన తర్వాత ఫస్ట్ టైం తీసిన పాలైతే వాటిని ఫస్ట్ తీసిన పాలని ముర్రి పాలు అంటారు. కొంచెం లైట్ ఎల్లో షేడ్ కలర్లో ఉంటాయి ఆ పాలు కూడా. అయితే వాటిని ఆవిరి జున్ను కూడా చేసుకోవచ్చు. ఆ పాలతోటి ముర్రి పాలకి ఆవిరి జున్ను అయితే వచ్చిద్ది. కొంతమంది తునకలు తునకలుగా ఉంటుంది కదా, ఆ జున్ను అయితే రాదు ఫస్ట్ తీసిన పాలకైతే. ఇదైతే ఆవిరి జున్ను అయితే వచ్చిద్ది. ముందుగా 1/2 లీటర్ పాలైతే తీసేసుకున్నాను. తర్వాత మిరియాలు యాలకులు కూడా వేసేసుకుంటారు. సన్నగా తరిగిన బెల్లం కూడా గడ్డలుగా వేసుకుంటే బెల్లం అనేది పాలల్లో కరగదు. ఆవిరి జున్నుకి కింద అనేది గడ్డలుగా బెల్లం అనేది ఉండిద్ది. అందుకని మనం బెల్లం కూడా మెత్తగా దంచుకొని మిరియాలు యాలకులు కూడా నేను మిరియాలు 10 తీసుకున్నాను, యాలకులు అయితే 3 తీసుకున్నాను. వీటిని కూడా కచ్చాబచ్చాగా దంచేసి బెల్లం అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని పాలల్లో బాగా గెంటె తీసుకొని తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే బెల్లం అనేది కరిగిపోయింది. పూర్తిగా బెల్లం కరిగేంత వరకు పాలని వేడి చేయకూడదండి. బాగా బెల్లం అయితే పాలల్లో కలిసేదాకా ఈ మిరియాలు యాలకులు కూడా వేసేసుకొని అంతా ఇలా గెంటె తీసుకొని తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే బెల్లం అయితే కరిగిపోతుంది. కరిగిపోయిన తరువాత అయితే ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేసుకొని ఒక 1/2 డబ్బా వాటర్ అయితే పోసేసుకొని ఈ గిన్నె తీసుకొని వెళ్ళి దాంట్లో పెట్టేసేసాను. కొంచెం దీనికంటే పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసేసుకొని పెట్టేసుకోవాలి. ఈ గిన్నె పెట్టిన తర్వాత మూత కూడా పెట్టేసేసుకోవాలి. అలా పెట్టేసుకుంటే చక్కగా మూత పెట్టేసుకొని ఇడ్లీ పాత్ర మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో అరగంట పెట్టేసి ఉడికిస్తే నీట్గా ఉడికిపోతుంది. ఈ బెల్లం అంతా కరిగేలాగా చక్కగా ఇలా తిప్పుతూనే ఉండాలి. బెల్లం కరగటానికి టైం పట్టిద్ది. కరిగేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. లేకపోతే నీరుగా అయితే గడ్డలుగా ఉంటుంది. బెల్లంగా పాలుగానే ఉంటుంది. చిటికెడే ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. చిటికెడే వేసేసుకోవాలి. ఎక్కువైతే వేసేసుకోకూడదు. అయితే వేసుకున్న తర్వాత ఇదిగో చూడండి, నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నాను చెప్పాను కదా, ఇడ్లీ పాత్రలో 1/2 డబ్బా వాటర్ పోసేసుకొని ఈ గిన్నె తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసి మూత అయితే పెట్టేసుకోవాలి. మనం జున్ను పాలు గిన్నెకి సగానికి రావాలి వాటర్ అనేది. నెక్స్ట్ మూత అయితే పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో అరగంట అయితే పెట్టేసేసుకోవాలి. అరగంటకి చక్కగా నీట్గా ఉడికిపోతుందండి. అసలు ఎటువంటి ఏమీ ఇబ్బంది లేదు. హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవచ్చు. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఫైనల్లీ అరగంట ఉంచిన తర్వాత తీసి కిందకి పెట్టేసుకొని మూత తీసి చూసుకుంటే చూడండి ఎంత చక్కగా ఉడికిందో లేదో తెలియాలి అంటే ఇలా గెంటె పెట్టి లేకపోతే నైఫ్ పెట్టి ఇలా గుచ్చితే ఏమీ అంటుకోకుండా వస్తే ఉడికినట్లు, ఏమైనా అంటుకుంటే ఉడకనట్లండి. ఇంకా అదే మనకి గుర్తు. అరగంట అయితే సరిపోతుంది. ఇంకా నైఫ్ తీసుకొని చుట్టూ సైడ్లో అయితే ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. తిప్పుకుంటే అది ఆ సైడ్లు అనేది అంటుకున్నది కూడా విడిపోయి చక్కగా వస్తుంది. అందుకని నైఫ్ తీసుకొని రౌండ్గా ఇలా తిప్పుకుంటూ ఉంటే ఆ గిన్నెకి ఈ జున్నుగడ్డ అనేది సపరేట్ అవుతుంది. తర్వాత మనకి నచ్చిన షేపు, మనకి నచ్చిన సైజ్ అనేది నైఫ్ తీసుకొని చక్కగా కోసేసుకోవచ్చు. ఇలా చూడండి, నేనైతే కొంచెం పెద్ద సైజే కావాలని కొంచెం పెద్దవే ముక్కలు కోస్తున్నాను. ఈ పైన నల్లగా ఉన్న ఏంటి అనుకుంటున్నారా? మనం ముందు వేసాం కదండి మిరియాల పొడి, ఆ మిరియాల పొడి అండి. అదేమి కాదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మిరియాలు యాలకుల ఫ్లేవర్ అయితే చాలా బాగుండేది. జున్నులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిరియాల పొడేనండి. మిరియాలు చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి, చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసేయండి. అయితే ఇలా మంచిగా మనకి నచ్చిన షేప్ అయితే కట్ చేసుకొని గిన్నెని ఇలా కుదించుకుంటూ ఉంటే ముక్క అనేది విడిపోతుంది గిన్నె నుంచి. ఇంకా చక్కగా ముక్కలు అనేవి పైకి ఇలా వచ్చేస్తాయి, ఎందుకంటే మనం నైఫ్తో ముందే కోసేసాం కదా. ఫైనలీ జున్ను ముక్కలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, కేక్ లాగే ఉన్నాయి కదా. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.